గుడ్ మార్నింగ్ వెస్టేజ్. ఈరోజు మనము మేడిపల్లిలో పత్తికి మన అగ్రిహ్యూమిక్ ప్రోడక్ట్స్ వెస్టేజ్ అగ్రి ప్రోడక్ట్స్ ఇవ్వడం జరిగింది. మరి ఇచ్చినటువంటి రైతు అండ్ మన ఇచ్చినటువంటి లీడర్ కూడా ఇక్కడే ఉన్నారు. మరి ఏం వాడినరు, ఎలా ఉంది అని చెప్పేసి తెలుసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మీ పేరు? రాజశేఖర్. సార్ ఇది పత్తి చేను ఎవరిది? మాదే సార్. మీదే. ఓకే సార్. అయితే ఈ దాంట్లో ముందు ఏం పంట వేసిండ్రు, మరి ఇంతకుముందు మనకు దిగుబడి ఎట్లా వచ్చింది, మరి ఇప్పుడు ఎట్లా వచ్చింది ఒకసారి చెప్పండి. ఇంతకుముందు సార్ ఇంట్లో మక్కేసిన ఉంటుంది ఎండాకాలం. ఓకే. ఎండాకాలం మక్కేసిన తర్వాత ఇట్లా గడ్డి మందు కొడతారు కదా. అవును, గడ్డి మందు కొట్టినాం. ఓకే. అది గడ్డి మందు ప్రాబ్లమో ఏం ప్రాబ్లమో తెలియదు కానీ ఇట్లా చెరు కట్టు ఇంతకుముందు వర్షాకాలం ఇట్లా చెరువు అయిపోయినండి. ఓకే. చెరు ప్రాబ్లం అనుకున్నాము కానీ గడ్డి మందు ప్రాబ్లం అని తెలిసింది. ఇదే కాదు, ఓకే, ఊళ్ళో ఒక 10 మంది అట్లా అయింది. ఓకే. వాళ్ళందరి పత్తులు కూడా బాగా ఇదైన, వాళ్ళందరూ కూడా మక్కలు పోయినాయి. ఓకే. ఇది కూడా పోయి ఉండే. అయితే మళ్ళీ వెంటనే రొట్టు కొట్టేసి మక్కేసినాము. అప్పుడు మక్క కూడా మొలలేదు. ఓకే. మన తర్వాత మన వర్షాకాలము పత్తి పెట్టినాము. పత్తి పెడితే మొత్తం మొలిసింది కానీ చిన్నగా లేవలేదు పత్తి. మొత్తం నీరు పడితే ఎట్లుంటేనో ఎట్లయితే అట్లా అయిపోయింది. ఓకే. అయితే సార్ ఈ రమేష్ సార్ వాళ్ళని సాగర్ సార్ని తోలుకొని వచ్చిండు. ఓకే. సాగర్ సార్ ఒక మంది ఇచ్చినండి. ఏది అగ్రిహ్యూమిక్, అగ్రి గోల్డ్ 82 అవి ఇచ్చిండు. అవి ఇస్తే అవి స్ప్రే చేసిన తర్వాత ఒక వారం రోజులకు రిజల్ట్ వచ్చింది. ఓకే. రిజల్ట్ బాగుంది కదా అని చెప్పేసి మళ్ళీ ఒకసారి కాల్ చేసి మళ్ళీ చేస్తే ఇట్లా ఎవరికి సాగర్ సార్ కాల్ చేస్తే సాగర్ సార్ ఏమన్నాడు, గ్రాన్యువల్స్ వేయండి అని చెప్పిండు. ఓకే. గ్రాన్యువల్స్ ఏమంటే కలుపు తీసేసి గ్రాన్యువల్స్ వేసినాము. గ్రాన్యువల్స్ వేసిన తర్వాత ఇంకొక వారంకు మంచిగా గ్రోత్ అయింది. గ్రోత్ అయిన తర్వాత మళ్ళా ఇంకోసారి మళ్ళీ గ్రాన్యువల్స్ వేసినాం 2 సార్లు. 2 సార్లు గ్రాన్యువల్స్ వేస్తే ఇట్లా పంగలెక్క వచ్చినాయి. మన ఇట్ అయింది, ఇట్లా పంగల్ పెరిగినాయి సార్. మన ఇట్ అయింది. ఎంత బాగా చూడండి. మొన్న అగ్రిమాస్ వేసినాము. అగ్రిమాస్ స్ప్రే చేసినాము పూత ఖాతా కోసం. ఓకే. అగ్రిమాస్ స్ప్రే చేసిన తర్వాత పూత ఖాతా కూడా మించి వచ్చింది. నకరే కూడా రాలిపోతలేదు సార్. ఇది ఓకే. ఈ ఖాతా కూడా కాయ కూడా మించి వజన్ అవుతున్నది, మించి బరువు అయింది. సార్ అయితే ఈ పత్తి మరి చెరిపేయాలనుకున్నారు సార్.